నమస్కారం చంద్రశేఖర్. నమస్తే వంశీ గారు. పుష్ప 2 విశేషాలు ఏంటి? అనుకున్న టైంకి అంటున్నారు, సాంగ్ కూడా షూట్ జరుగుతుంది అంటున్నారు. మీరు 100% అనుకున్న టైంకు ఆల్రెడీ 5th. నాకు ఈరోజు మా ఫ్రెండ్ ఒక ఆయన ప్యారిస్ నుంచి మెసేజ్ పంపాడు. 4th నైట్ అంట అక్కడ. అవును, అక్కడ ఒక 4th నైట్ అట. ఆయన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు వీఆర్ వెయిటింగ్ ఫర్ పుష్ప మాన్యా అని చెప్పి, మాన్యా అనేది స్టార్ట్ అయింది, ద రైజ్ అనే అదేదో నాకు ఒక మెసేజ్ పంపాడు అనమాట. మేము అందరం వెయిట్ చేస్తున్నాం శేఖర్ రెడ్డి గారు పుష్ప 2 గురించి. మా ప్యారిస్లో మేము అందరం ఏదైతే తెలుగులో ఉన్నామో అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఏదో ఒక సినిమాలు కూడా అది చెప్పిండు, ది బెస్ట్ సినిమా హాల్లో రాబోతున్నది అక్కడ ప్యారిస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా హాల్ అట. ఓకే, దాంట్లో రాబోతుంది, మా అందరికి పండగ అని చెప్పి అతను మెసేజ్ పెట్టాడు రాత్రి నాకు. సెట్స్కి వెళ్తున్నారా సార్? మీరు వెళ్తున్నారా? అంటే నేను పుష్ప అప్పుడు ఫస్ట్ దానికి పోయాను కానీ దీనికి పోలేదు. ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్ ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అల్లు అర్జున్ గారు ఈసారి పెద్ద బ్లాక్ బస్టర్ ఇండియా. నాట్ ఓన్లీ యాజ్ ఏ యాక్టర్, డెఫినెట్లో ఆయన దానికి తన యొక్క ఛాయాశక్తులు దానికి ఎంత కృషి చేయాలో అంత చేశాడు. ఓవరాల్గా కూడా మీరు సాంగ్స్ వచ్చాయి చూశారు, కొన్ని టీవీలలో వస్తూ ఉంది కదా. అవును, ఓవరాల్గా పబ్లిక్ టోటల్ ఫ్రమ్ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఎంటైర్ కంట్రీలో పుష్ప సినిమా గురించి పబ్లిక్ నిజంగా వెయిట్ చేస్తున్నారు. మనం చూసాం కదా, వాళ్ళు మన ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైం వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇచ్చారో డిస్ట్రిబ్యూటర్స్ తోటి ఒక మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. అవునండి, పెట్టుకొని మేము చేశామని చెప్పి. సో డెఫినెట్లీ పుష్ప ఫస్ట్ పార్ట్ కంటే పెద్ద ఎత్తున అది పబ్లిక్లో వెళ్ళిపోతుంది, పెద్ద సంచలనం సృష్టిస్తుంది, సెన్సేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.